నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ పై కక్షపూరిత రాజకీయాలతో కేసులు పెడితే ఊరుకోం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైల్. కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆందోళనలు, ధర్నా, రాస్తారోకో. ప్రజల సంక్షేమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. నగరాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాదరణ గంగుల కమలాకర్. బీఆర్ఎస్ పార్టీలకు వలసల వరద. భారీగా చేరుతున్న అధికార కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నగరంలోని విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న 21వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నేత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తోందని, గత పాలనలో కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో 21వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చల్ల హరిశంకర్ను భారీ మెజార్టీతో గెలిపించారని ప్రజలకు ఎమ్మెల్యే గంగుల విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, సమస్యల పరిష్కారానికి ఇది కేంద్ర బిందువుగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ జెండాలు, నినాదాలతో విద్యానగర ప్రాంతం ఉత్సాహంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా 21వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ బలాన్ని చాటుతూ జరిగిన ఈ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కరీంనగర్ రూపురేఖలు మార్చాలి. కరీంనగర్ ప్రజలకు మంచి నగరం అందియాలి. కరీంనగర్ ప్రజలకు దుమ్ము కనబడకూడదు, మట్టి కనబడకూడదు అని చెప్పేసి ఆ రోజు సువిధా స్కూల్ కాడికి వచ్చినాం. సువిధా స్కూల్ కడిచిన తర్వాత రంగాలు చూస్తే భయంకరం. అది కానీ కరీంనగర్ నగరమా, కొత్త యాసవడనా, లేకుంటే మారుమూల సుల్తానాబాద్ దగ్గర ఊరా అని చెప్పి అనిపించింది. రోడ్ల మీద గిత రొడ్డావులు ఉన్నాయి. అప్పుడు అనిపించింది, అరే ఏం చేసింది ప్రభుత్వాలని. ఏం చేయకపోతే నేను ఆ రోజు మీకు మాట ఇచ్చిన, మీరు అందరున్నారు ఎట్లెట్లా నడుచుకుంటూ పోతానో నా ఎందుకు అట్లా రోడ్డు రావాలనుకున్నా. ఎట్లెట్లా నడుచుకుంటూ పోతానో అట్లా రోడ్డు రావాలన్నా నడుచుకుంటా పోయినా నా ఎంత రోడ్లు వేసినా ఇప్పుడు పోయి దిగుతే బాగా తృప్తి అనిపించింది. ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా చేసిన. నేను ఒకటే అడుగుతున్నా, మన 40-50 సంవత్సరాలకి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ పరిపాలించినప్పుడు సోయి లేదా? మీకు ఎందుకు రూపాయి రాలేదు? ₹1 బిల్ల చేసే సోయి ఎందుకు లేదు? నేను అంటాను, లేదు, సోయి రాదు. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నా. 1 కాదు, 2 కాదు, 1,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఇదే రోడ్డు కాదు కరీంనగర్ ఎక్కడ చూడండి మట్టి లేకుండా సిమెంట్ రోడ్ చేసిన ఘనత నేను. 40-50 సంవత్సరాల చరిత్రాన్ని ఈ 10 సంవత్సరాలు తీసి ప్రజలతో శభాష్ అనుకున్నా కాబట్టి ఓడిపోగొట్టుకున్న 4 సార్లు మా ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకుండే. మరి బరాబరేనా? ప్రభుత్వం ఎక్కువ నడుతాయి కదా, నువ్వేం చేసినావా? ఏ ప్రభుత్వం నడుతుంది అని చెప్పారు. మా ఆడబిడ్డలారా ఒకసారి ఆలోచించుకోండి, మా అన్నదమ్ములారా ఒకసారి ఆలోచించుకోండి. తెలంగాణ ప్రభుత్వం లేదు, ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కేంద్రంలో ఎంపీ ఉన్నాడు, బండి సంజయ్ మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో పొన్నం ప్రభాకర్ మంత్రుడు. ఈ ఇద్దరు మంత్రులు రెండు సంవత్సరాలే పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యాడు, 2 సంవత్సరాలే కేంద్ర మంత్రి బండి సంజయుడు. నేను టీవీ ముందర చెప్తాను, మీ అందరి ముందు చెప్తానా, ఈ 2 సంవత్సరాలు ఈ మంత్రులు ₹2 బిల్లు అయితే మేము పోటీ కూడా చేయం, ఇంటికి పట్టుకుంటుంది. ₹2 బిల్ల కూడా తెలియదు వీళ్ళిద్దరు. కేంద్ర మంత్రి ₹2 బిల్లు తెలియదు, రాష్ట్ర మంత్రి ₹2 బిల్లు తెలియదు. 10 సంవత్సరాలు 1000 కోట్లు తీసుకొచ్చినా ఈ 2 సంవత్సరాలు ₹2 లేకపోతే ఇక 3 సంవత్సరాలు నువ్వు ఏం తెస్తావు నేను అడుగుతున్నా. పలిగిపోయిన రోడ్లకు నువ్వు ₹1 బిల్ల తెచ్చే పరిస్థితి లేదు. కాదు, చాలా కాదు, పోనీ సరే నువ్వు తేకున్నా మంచిదే, నేను తెచ్చిన కదా ₹100 కోట్లు. దా కేబుల్ బిడి చేస్తే లైట్ కూడా ఎత్తలేవు. వెంకటేశ్వర గుడి తెస్తే వెంకటేశ్వర గుడి ఆపేసినావు. ఏ రోడ్డు తెచ్చినా ఆ రోడ్ ఆపేసినావు. మానేరు వర్పడి చేస్తే మానేరు ఆపేసినావు.
నువ్వు తేకున్నా మంచిదే, నేను తెచ్చివ్వడం నువ్వు ఆపే పరిస్థితి ఉన్నది. అందుకే సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 21వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ నన్ను మన కరీంనగర్ అభివృద్ధి ప్రదాత, కరీంనగర్లో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు, ఓటమి ఎరగని నాయకుడు, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, 4 సార్ల ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే ఆ ప్రజల రుణం తీర్చుకొని గొప్పగా నగరాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మన అభిమాన నాయకుడు శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న గారు ఈరోజు వారి ఆశీర్వాదంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి మేము 2014లో వారి ఆశీర్వాదంతో మంగమ్మతో రామ్నగర్ ప్రాంతానికి కార్పొరేటర్గా అవకాశం కల్పించారు. అక్కడి ప్రజలు భారీ మెజార్టీతో కరీంనగర్ని నెంబర్ 1 మెజార్టీతో మా శ్రీమతి చల్ల స్వరూపరాన్ని గెలిపిస్తే గొప్పగా అన్న నాయకత్వంలో కరీంనగర్ నగరంలోనే అప్పుడున్న 50 డివిజన్ల మొదటి డివిజన్గా తీర్చిదిద్దడం జరిగింది. దాని తర్వాత 2020లో కరీంనగర్ నగరం 60 డివిజన్లుగా డిలిమిటేషన్ అయిన తర్వాత మళ్ళా రెండోసారి అన్న ఆశీర్వదిస్తే మా డివిజన్ ప్రజలు ఎవరికి ఇయ్యని గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే నువ్వు చాలా గొప్పగా పనిచేసినావు అని యునానిమస్గా తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని మళ్ళా మా శ్రీమతి చల్ల స్వరూపరాన్ని యునానిమస్ చేసారు. 57వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ జక్కన్ ఉమాపతి అరుణ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జక్కన్ ఉమాపతి అరుణ్తో పాటు 11వ డివిజన్కు చెందిన కట్టా లతా వేణు గులాబీగూడికి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారందరికీ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందాయని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన జక్కన్ ఉమాపతి అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజా సమస్యలకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో పాటు అభివృద్ధి విషయంలో స్పష్టమైన దిశ లేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తోందని నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరీంనగర్లో 50వ డివిజన్ జక్కన్ ఉమాపతి గారు చాలా సీనియర్ కార్పొరేటర్, మాతో పాటు కూడా కార్పొరేటర్ పనిచేసిన వారు, ప్రజల్లో మంచి వ్యక్తి ఉన్న వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జక్కన్ ఉమాపతి గారు, జక్కన్ అరుణ గారు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి మనస్ఫూర్తిగా వారికి స్వాగతం అరుతుంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. తదనంతరము 11వ డివిజన్ నుంచి కట్టా వేణులత గౌడ్ గారు, వారు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఒకటే మాట, గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎక్కువ డెవలప్ అయిన నగరం కరీంనగర్ నగరం. ఈ కాంగ్రెస్ బీజేపీ వచ్చిన తర్వాత ఈ నగరం మొత్తం విధ్వంసం జరుగుతుంది. ₹1 నిధులు తీసుకురాలి, మేము తీసుకొచ్చిన నిధులంగా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే ఒక అగ్రగామం నిలిపిన కరీంనగర్ నగరం. ఎక్కడ మట్టి లేని రోడ్లు, మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి, అద్భుతమైన ఎలక్ట్రిసిటీతోటి, అద్భుతంగా డైలీ వాటర్ 24/7, ఇవన్నీ కూడా కేవలం కరీంనగర్ నగరానికే ఈ 10 సంవత్సరాలు అద్భుతంగా తీసుకొచ్చినాం. కానీ 2 సంవత్సరాల్లో బీజేపీ ఎంపీగా మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ గారు, ఇటు కాంగ్రెస్ పార్టీ పొన్నప్రాకు ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా రాష్ట్రం నుంచి ₹1 తీసుకురాలేదు, కేంద్రం నుంచి ₹1 బిల్ల తీసుకురాలేదు. 2 సంవత్సరాలు ₹1 బిల్ల తీసుకురాని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వచ్చే 3 సంవత్సరాలు ఏం చేస్తారు? అభివృద్ధి చేసింది మేమే, రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం 80% రాదు. బీజేపీ జీవితంలో ఒక కళ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిస్తుంది. డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్కంప్లీట్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం, ఇన్కంప్లీట్ ఉన్న రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తాం, ఇన్కంప్లీట్ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంప్లీట్ చేస్తాం, ఇన్కంప్లీట్ ఉన్న క్రిస్టియన్ టెంపుల్ కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ మేము స్టార్ట్ చేసినాం, కానీ వీళ్ళు ఆపేసిండ్రు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో 350 కోట్లలో సుమారు ఇంకా 70 కోట్ల రూపాయలు మిగులున్నాయి, అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. ఈ నగరం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. 2 సంవత్సరాలు ₹1 బిల్లు తీసుకోవాలంటే డెఫినెట్గా అభివృద్ధిని చూసి ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో అభివృద్ధి చేసింది మేమే, అభివృద్ధి చేసేది కూడా మేమే దిశపోతాము.
ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీకి ఓటేసి వృధా అవుతుంది. 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిధులు లేదు. మళ్ళీ కూడా అవినీతి మయమైపోయింది. కేంద్రం నుంచి రూపాయి రాలేదు, రాష్ట్రం నుంచి రూపాయి రాలేదు. కాబట్టి డెఫినెట్గా రేపు అభివృద్ధి మేమే చేస్తాం. కాబట్టి ఈరోజు ఉమాపతి గారు మరియు అరుణ గారు అద్భుతంగా ప్రజల సేవ చేసిండ్రు, శభాషణంగా పనిచేసిండ్రు, మచ్చలేని నాయకుడిగా ఉన్నారు. కాబట్టి వారికి ఈ విధంగా డెఫినెట్గా ఆదరించాలని కోరుతున్నాం. 57వ డివిజన్ నుంచి నేను గత 2 టర్ములుగా కమలాకర్ అన్న గారు మా తోటి కార్పొరేటర్ ఉండి మేము అప్పటి నుంచి ప్రజాసేవ చేయించుకుంటూ ప్రజలలో ఉంటున్నాం. మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు. కొన్ని పార్టీలు నన్ను మోసం చేసినాయి, ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టినాయి. వాళ్ళను వదిలి నేను బీఆర్ఎస్లో మళ్ళీ కలిసిన, నన్ను ఆదరించిండ్రు. కమలాకర్ గారు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు నన్ను ఆదరించిండ్రు. నేను ప్రజల్లో ఉంటా, ప్రజలకు సేవ చేస్తా, నన్ను గెలిపేయాల్సిందిగా 57వ డివిజన్ నుంచి పార్తాను. డివిజన్ వచ్చేసి 11th డివిజన్ నుంచి కట్టలత వేణుమురళి నేను పోటీ చేయడం జరుగుతుంది. మన యొక్క ఈ బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి పనులు చూసే నేను ఈ పార్టీలో చేరడం అయింది. అన్న సాయంతో నేను ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని బావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ పై కక్షపూరిత రాజకీయాలతో కేసులు పెట్టడం తగదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు భయపడదని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన విజయవంతం చేశారు. మొత్తం మీద కేసీఆర్ కు మద్దతుగా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఈ ధర్నా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, ఈ 2 పార్టీలు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారో, ప్రజలచే చీత్కారాలు ఎదుర్కొంటారో, ఎప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీకు వెన్నుతో పెట్టే విద్య. ఈరోజు మళ్ళీ టీవీ సీరియల్, తెలుగు టీవీ సీరియల్ లాగా రోజొక సిట్ నోటీస్ పంపుడు. హరీష్ రావుకు, సంతోష్ కుమార్కు, ఈరోజు కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీ యొక్క మంత్రుల యొక్క సింగరేణి కుంభకోణం ఇవన్నిటిని మరిపించే విధంగా ఒక కొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే అవినీతి కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వస్తుందో బీజేపీ పార్టీ ఏం మాట్లాడేది మళ్ళా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఈరోజు బొగ్గు కుంభకోణం బయట తీసుకొచ్చినాం. ఈరోజు మెడికల్ మాఫియా, ఇవన్నీ కూడా ఎక్సైజ్ మాఫియా, ఇవన్నీ కూడా ఒకటి పేపర్లు వచ్చేవరకు ప్రజలు చీతులు ఉంటే ఇమ్మీడియట్ డైవర్ట్ పార్టీలు చేయాలని చెప్పేసి ఒక సిట్ నోటీస్ అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి సూటిగా ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నావే సిట్ నోటీసు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తికి సిట్ నోటీస్ ఇచ్చినంటే తెలంగాణ ప్రజానికాన్ని కూడా మొత్తానికి మీరు అవమానపరిచయం ఇచ్చిన విధంగా కొత్త భయం అయింది. తెలంగాణ ఉద్యమం చేసినాం, పోలీసు లాఠీలు దెబ్బలు తిన్నాం, అప్పుడే భయపడేందుకు సిట్ నోటీస్కి ఇస్తావు. ఆయన ఏమని ఇస్తున్నారు సిట్ నోటీసు? ఈరోజు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో ఇప్పుడు నీ పక్కకే ఉన్నారు కదా, మరి వారి మీద ఎందుకు నీకు సిట్ నోటీస్ ఇస్తలేవు? ఎప్పుడన్నా ముఖ్యమంత్రి సిట్ నోటీస్ ఇవ్వమని చేసి ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తాడా? ఎప్పుడన్నా ఏ మంత్రినో ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్తారా? ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు పోలీసు చేసుకున్న యాక్షన్ అది. దానికి పోలీసులకు సిట్ నోటీస్ చేయాలి, కానీ తెలంగాణ తీసుకొచ్చిన నాయకులకు ఇచ్చడం అనేది డెఫినెట్గా డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతిలో కూరుకుపోయింది. కాబట్టి ప్రజల దృష్టి మలచాలి. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి మున్సిపల్ ఎన్నికల లబ్ధి పొందాలి.
ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి ఎంపీ ఎలక్షన్ నుంచి ఒక సీరియల్ కథావాహినిలా రోజు ఒకటి కాళేశ్వరం అంటాం, సిట్ అంటాం, ఏదో ఒక కుంభకారణం తీసుకొని విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలి, మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక దిక్కుమాల చర్యగా భావిస్తున్నాం. కాబట్టి తెలంగాణ సమాజం చూస్తుంది ఏం చెప్పి అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు. కాబట్టి డెఫినెట్గా ఈ సిట్ నోటీసులకు భయపడలేదు. కేసీఆర్ అనే వ్యక్తిని నువ్వు ఎంత చేసేటంగా తెలంగాణ సమాజం గౌరవిస్తుంది. ఎప్పుడు తెలంగాణ సమాజం ముందు కేసీఆర్ని అగౌరవే విధంగా చేస్తేవడంగా తెలంగాణ సమాజం ఒప్పుకోకు. డెఫినెట్గా రేపు రాబోయే బ్యాలెట్ ఎన్నికలలో డెఫినెట్గా మీ పార్టీకి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని అగౌరవపరిస్తే మీ పార్టీ భూస్థాపితమయ్యే అవకాశం ఉందని చెప్తున్నా. ఇప్పటికైనా సిట్ నోటీసులు బంద్ చేయి, డైవర్షన్ పార్టీ బంద్ చేయి. మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో, ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ నెరవేర్చే దిశగా మీరు అడుగులే అని చెప్పేసి ప్రధానాన్ని దిగుమడి ఇస్తున్నాం. ఇది ఏదో కేసీఆర్కి ఇచ్చినట్టు అనుకోకూరి, తెలంగాణ మొత్తం సమాజానికి ఇచ్చినగా మేము భావిస్తాము. తెలంగాణ సమాజం మొత్తం అవమానపరిచంగా భావిస్తాం. కాబట్టి ఇది డెఫినెట్గా మూల్యం చెల్లిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 42వ డివిజన్ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖలీద్ అలీ వారి అనుచరులు 20 మందితో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖలీద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నాయకత్వంలో నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల పాలనలో కరీంనగర్ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతోందని, మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావు, నాయకులు నందలి మహిపాల్, మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కరా సూర్యశేఖర్, మైనార్టీ పట్న యువత అధ్యక్షుడు నవాజ్ హుసేన్, నాయకులు సుధాకర్ రావు, ఎండి గౌసుద్దీన్, సిద్దిక్, సోయబ్, కబీర్ ఖాన్, ఇర్ఫాన్, సైఫ్, ఫరూక్, అయూబ్, అంజద్, అఫ్జల్ తదితరులున్నారు. आज अल्लाह के फजल करम से जो है गंगुल कमलाकर साहब के और जो है ना महिपाल साहब के सदारत में और जो है ना शौकत साहब के सदारत जो है मैं टीआरएस के अंदर ज्वाइन हुआ और इन लोगों का बीआरएस के अंदर ज्वाइन हुआ। इन लोगों का बहुत बड़ा शुक्रगुजार हूँ मैं। ये लोग जो है बड़ी इससे जो है मैं मेरे जैसे गरीब आदमी को जो है ना टिकट पार्टी का बहुत मेहरबानी करे। 42 वार्ड से जो है मैं ठहरा। आप लोगों की तमाम लोगों की बहुत बहुत शुक्रिया। मैं उनका बहुत एहसान हूँ। अल्लाह ताला इनको खैर करे, अच्छा रखे और टीआरएस पार्टी की जो है बीआरएस पार्टी की जो है बहुत ज़्यादा तरक्की करे। अल्लाह पाक मेरी ये जो दुआ है और बहुत मेहनत करके जो है इस पार्टी को कोशिश करके बराबर जो है जीत के लेके आके बीआरएस पार्टी के मेयर को जो है हम लोग जीत के लेके आके बताएंगे इंशाअल्लाह। मैं तमाम इस बीआरएस वालों का बहुत बड़ा शुक्रगुजार हूँ। गंगुला कमलाकर साहब का बहुत बहुत शुक्रगुजार हूँ। महिपाल साहब का बहुत बहुत शुक्रगुजार हूँ। इन तमाम और शौकत साहब का और जितने बड़े बड़े हजरात हैं यहाँ पे इन तमाम लोगों का शुक्रगुजार हूँ। इन लोगों की कोशिशों की वजह से मुझे से नाहल आदमी को जो है ये लोग यहाँ पे टिकट दे के खड़ा करे। मैं इनका बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ और इंशाअल्लाह मैं जिस तरीके से ये लोग अमानत मेरे ऊपर सौंपे मैं उसको पूरी तरीके से अंजाम दे के इंशाअल्लाह जीत के मैं लोगों को बताऊँगा। ये मेरा वादा है। इंशाअल्लाह मैं बहुत मेहनत करूँगा। और मेरा नाम मोहम्मद खालिद अली है। 42 डिवीज़न से जो है बीआरएस के टिकट से मैं खड़े रह रहा हूँ। 42 డివిజన్ నుంచి యువ నాయకుడు ఖాలిద్ గారిని పార్టీలో ఆహ్వానించడం జరిగింది. మన ప్రీతమ నాయకులు గంగుల కమలాకర్ గారు యువకులను అవకాశం ఇచ్చి పర్టికులర్గా ముస్లిం మైనారిటీలను ముందుకు రావాలని చూసి ఒక ఖాలిద్ అని యువకుని ముంగడికి తీసుకొచ్చి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది, పోటీలో దించడం జరిగింది. రాబోయే రోజులో గంగుల కమలాకర్ గారు మైనారిటీల గురించి చాలా పని చేస్తారు, చాలా అభివృద్ధి పని చేస్తారు, మైనార్టీల గురించి మంచి స్కీమ్లు తీసుకొస్తారు. దాని గురించి నేను ఖాలిద్ గారిని ఆహ్వానిస్తున్నాను పార్టీలో. నేను మీర్ షౌకత్ అలీ, నగర మైనార్టీ అధ్యక్షులు. 31వ డివిజన్ ఆలీబాబా, 59వ డివిజన్ అఖిల్ ఫెరోజ్ ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్లు వారి అనుచరులతో కలిసి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఆ డివిజన్కు 100 మందితో కలిసి ఎంఐఎం పార్టీని వదిలి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ చేసుకున్నాం. ఈరోజు అలీబాయ్ మాకు తెలుసు 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా పనిచేసిండు, అందరితో మంచిగున్న వ్యక్తి. మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు, ఎంఐఎం పార్టీలో మంచి సేవలు అందించి ప్రజలకు సేవలు అందించిండు. కార్పొరేటర్గా అద్భుతంగా పనిచేసిండు, అందరితో షెహబాష్ అనిపించుకున్నాడు. అతను మళ్ళీ టికెట్ వస్తా అనుకున్నాం కానీ అలీబాయ్కి నా ఇన్సాఫ్ హువా. అలీబాయ్ ఎంఐఎం పార్టీ ఉన్నా కూడా మేము చాలా గౌరవించే వ్యక్తులం. మంచి పనిచేస్తాడు, అతను మంచి పనిచేస్తాడు. ఈరోజు మళ్ళీ ఎంఐఎం పార్టీ మా అలీబాయ్కి నా ఇన్సాఫ్ దోకా ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ. మేము న్యాయం చేస్తాం, ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ మా పార్టీ కాబట్టి అలీబాయ్ని మనస్ఫూర్తిగా మేము అందరం ఆహ్వానిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా రేపు ప్రజలకు సేవ చేయాలి. మళ్ళీ 100% అలీబాయ్కి మంచి పేరున్నది. అలీబాయ్కి నా ఇన్సాఫ్ హువా అని అలీబాయ్ని బాధ పెట్టిండ్రు కాబట్టి దయచేసి అలీబాయ్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మన ముసల్మాన్ भाइयों को सलाम करके बोलूंगा। एक हमारा अली भाई जो है ना बहुत अच्छा आदमी है। मेरे से जब मिनिस्टर था, अली भाई कारपोरेट था, जितना पैसा मांगे तो मैं उतना डेवलपमेंट के लिए उनके पास आया था। मैं भी कम से कम 40-50 बार उनके पास आया, रोड़ा पूरा इनका हाथ में से करा। तो अभी एमएम पार्टी में इनको नाइंसाफी है कि खालिद भाई होने दो, अली भाई दो, एमएम पार्टी के लिए बहुत कुछ करा है, लेकिन अली भाई के लिए नाइंसाफ हुआ। तो हम मुसलमान भाई को सलाम करके इसको इंसाफ दिलाओ। अच्छे रोड इंसाफ दे, बहुत काम करने वाला है, इसको इंसाफ दो। टीआरएस पार्टी डेफिनेट हम उसके साथ में रहेगा। और एक बात है, यहाँ बीजेपी को हो कांग्रेस को रोकने का ताकत एक ही बीआरएस पार्टी के पास है। डेफिनेट हमारे को ताकत है, हमारा हाथ मजबूत कर दो, डेफिनेट हम रोकेंगे। यहाँ सेक्युलर गवर्नमेंट बनना है, सेक्युलर मेयर बनना है, उसलिए तो आपको दुआ करो। तो और आगे 2 साल में तो ये कांग्रेस को हुकूमत फिर आने वाला नहीं है। या तो बीजेपी की जिंदगी में यह हुकूमत नहीं बनते तेलंगाना में, फिर आगे दिनों में डेफिनेट फिर बीआरएस। అంతరించిపోయిన కళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో మిత్రులతో కలిసి సంస్థగా ఏర్పడి పలు సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో వేములవాడ టాకీస్ అనుమా సంస్థ బ్యానర్ పై ఒక సినిమాను షూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ విజయగాథలను, వారి స్ఫూర్తిని ఆధారంగా చేసుకుని మన సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపచేయచ్చు వినూత్నంగా తెలంగాణ యాసతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకులు రిషికేశ్ మోహన్ మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న సమ్మక్క అనే బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించింది, ఈ బాలిక చెడు మీద ఎలా పోరాటం చేసింది అనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశమని తెలియజేశారు. ఈ చిత్ర షూటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో త్వరలో జరుపుటకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రిషికేశ్ మోహన్ అనే నేను సమ్మక్క అనే సినిమా కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే ఫస్ట్ కాస్టింగ్ కాల్, ఫస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఇక్కడనే ఈరోజు చేయడం జరుగుతుంది. కరీంనగర్లోనే మొత్తం షూటింగ్ జరుగుతుంది, ఉమ్మడి కరీంనగర్ గ్రామంలో. ఈ కథ వచ్చేసి సమ్మక్క అనే ఒక 15 సంవత్సరాలు ఉన్న బాలిక చెడు మీద ఎలా జయించబోతుంది, చెడును ఎలా ఎదుర్కోబోతుంది అనే ఉద్దేశంతో ఈ కథని బాగా రీసెర్చ్ చేసి రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని కథలను రాయడం జరిగింది. వేములవాడ టాకీస్ బ్యానర్ పైన దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే మా ఫస్ట్ కాస్టింగ్ కాల్ అండ్ పోస్టర్ అనౌన్స్మెంట్ మీరు చూస్తే. సో మేము మెయిన్ అజెండా ఈ సినిమా తీయడానికి కారణం ఏంటంటే, అత్యాచారం అనేది ఇంట్లో జరుగుతుంది, బడిలో జరుగుతుంది, గుడిలో జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. అలాంటి ఒక అమ్మాయికి, ఏ అమ్మాయికైనా అత్యాచారం జరుగుతుంది అంటే దానికి మన చుట్టూ ఉన్న ఇన్సిడెంట్సే కారణం, లేకపోతే ఆ సిచ్యువేషన్స్, మనుషులు, వేరియస్ రీజన్స్ ఉన్నాయి, అవే కారణం అవుతున్నాయి. 51వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మెచ్చినేని అశోక్రావు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపారు. నామినేషన్ ర్యాలీ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలతో, నినాదాలతో పరిసర ప్రాంతాన్ని హోరెత్తించారు. ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరిన విధానాన్ని వివరించారు. అలాగే 51వ డివిజన్ అభివృద్ధికి మెచ్చినేని అశోక్రావు సరైన నాయకుడిని, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నగరంలోని 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోనాల శ్రీకాంత్ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రామ్నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయప్రాప్తి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి గులాబీ జెండాలతో నినాదాలతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొంటూ నామినేషన్ కార్యక్రమాన్ని చేరుకున్నారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు. నగర వీధులు గులాబీ జెండాలతో సందడిగా మారాయి. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పాలనలో కరీంనగర్ నగరానికి ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని, ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోనాల శ్రీకాంత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. 66 డివిజన్లో 268 మంది అభ్యర్థులు 335 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. 2 రోజుల్లో మొత్తం 344 మంది 415 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. యాప్ 1, బీఎస్పీ 1, బీజేపీ 137, సిపిఎం 1, కాంగ్రెస్ 115, ఎంఐఎం 26, బీఆర్ఎస్ 74, టీడీపీ 0, టీజీఎస్సీ 15, ఇండిపెండెంట్ 44 మంది నామినేషన్లు వేశారు. నాలుగు సార్ల ఏకైక వ్యక్తిగా గెలిచిన మా అన్న గంగుల కమలాకర్ అన్న. ఈ కరీంనగర్ నగరం అంటేనే గంగుల కమలాకర్ అన్న. ఈ స్మార్ట్ సిటీ పనుల్లో ముందుండి ఈ కరీంనగర్నికి సుందరీకరంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీ ఘనత మా వినోద్ కుమార్ గారిది. స్మార్ట్ సిటీకి అలాంటి పార్టీలో ఉండడం నేను చాలా గర్విస్తూ, నేను గతంలో మా బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ ఉండడం వలన కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాను. కాబట్టి ఈసారి నాకు చాలా మా డివిజన్కి సంబంధించిన మా మత పెద్దలు, మహిళలు, వృద్ధులు, యువకులు చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లో నేను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది. నాకు ఓటేసి గెలిపించాలని కూడా నేను మా డివిజన్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, ఈ 62 డివిజన్ ఈరోజు బీసీ మహిళ అయింది. అందువల్ల నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది. ఈ గంగుల కమలాకర్ గారు చేసిన అభివృద్ధితోని ఈరోజు మేము ఎంతో గర్వంగా స్మార్ట్ సిటీ తెచ్చారు, ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము. వారి హయాంలో జరిగిన డెవలప్మెంట్ ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన మంచి పనులు మమ్మల్ని గెలిపిస్తారని మాకు ఎంతో నమ్మకంతో, దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. 62వ డివిజన్ ప్రజలు నన్ను ఓటేసి గెలిపించాలని నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మున్ముందు కూడా మీకు ఇంకా కూడా మంచి డివిజన్ డెవలప్మెంట్ చేసి నేను చూపిస్తానని, మీకు అండదండగా ఉంటానని కోరుకుంటూ మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఆకుల నర్మదా నరసన్న అనే మేము నామినేషన్ వేయడానికి మున్సిపల్ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుచేతనంటే కరీంనగర్లో 11వ డివిజను అభివృద్ధి చేయాలనే దృఢకల్పనతోని, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ 11వ డివిజన్ను చాలా అభివృద్ధి బాటలో నడిపినాం. కాబట్టి ఈరోజు కూడా మళ్ళా ఎలక్షన్లో ఆకుల నర్మదా నరసన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధిష్టానము గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ గారు, అదేవిధంగా మా టౌను అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెలిశాల రాజేంద్రన్న గారు, అదేవిధంగా ఇంకో అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖరన్న గారు, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్తన్న గారు, అందరి ప్రోత్సాహంతోని ఇలా మమ్ములను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు, మాకు తోడుండి ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ పై కక్షపూర్తి రాజకీయాలతో కేసులు పెడితే ఊరుకోం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్. కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆందోళనలు, ధర్నా, రాస్తారోకో. ప్రజల సంక్షేమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. నగరాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాధినేత గంగుల కమలాకర్.
బీఆర్ఎస్ పార్టీలకు వలసల వరద భారీగా చేరుతున్న అధికార కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.